ఏ సినిమా గురించి మాట్లాడుకుందాం? రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ప్రదీప్ రంగనాథన్ సినిమా. చెప్పుకున్నా పదండి. సో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ నటించారనమాట. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అశ్వత్ మారిముత్తు. సో వచ్చేసింది లవ్ టుడే తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనటువంటి ప్రదీప్ రంగనాథన్ సినిమా ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాకి సంబంధించి మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, రాఘవన్ ఒకప్పుడు టాపర్, కానీ ఇంజనీరింగ్ లోకి అడుగు పెట్టిన తర్వాతే డ్రాగన్ రాఘవన్ అయిపోతాడు. బ్యాడ్ బాయ్ తరహా వాలకం అనమాట. స్టిల్ అతన్ని చూసి కీర్తి ప్రేమలో పడుతుంది. దీంతో ఇంకేముంది, చదువు కాస్త అటకెక్కుతుంది. అప్పటికి కాలేజ్ ప్రిన్సిపల్ ఒక అవకాశం ఇస్తారు కానీ అసలు యూజ్ చేసుకుంటేగా. బీటెక్ తర్వాత ఎప్పట్లాగే లవ్లు, ఫ్రెండ్షిప్లు, ఖాళీగా తిరగడాలు, దాంతో గర్ల్ ఫ్రెండ్ కీర్తి కూడా వదిలేసి వెళ్ళిపోవడం. ఆ బాధలో ఒక డెసిషన్ తీసుకుంటాడు డ్రాగన్. ఎలాగైనా జీవితంలో సక్సెస్ అందుకోవాల్సిందే, అది ఏ దారి అనేది పక్కన పెట్టేస్తే అని చెప్పి నకిలీ సర్టిఫికెట్స్ తో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. దాంతో కారు, ఇల్లు అన్ని వస్తాయి. ఓ పెద్దింటి అమ్మాయి పల్లవితో పెళ్లి కూడా రెడీ అయిపోతాడు. అంతా అనుకున్నట్టే అయితే మనం ఈ కథ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, బికాస్ అప్పుడు వచ్చినటువంటి ట్విస్ట్ భలే ఉంటుందిలేండి. కాలేజ్ ప్రిన్సిపల్ కి డ్రాగన్ నకిలీ సర్టిఫికెట్స్ విషయం తెలిసి అతని బండారం బయటపడకుండా ఉండాలంటే ఒక పని చేయాలి అంటాడండి. దాంతో డ్రాగన్ మళ్ళీ కాలేజ్ బాట పట్టాల్సి వస్తుంది. ఇంతకీ ప్రిన్సిపల్ ఏమన్నారు, డ్రాగన్ అది చేశాడా లేదా, పల్లవితో డ్రాగన్ పెళ్లి జరిగిందా లేదా, ఇదంతా తెలుసుకోవాలంటే ఇప్పుడు థియేటర్స్ లో మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి డ్రాగన్ ని చూసేసుకోవచ్చు. నెంబర్ 2, కాలేజ్ క్యాంపస్ కథలు కొత్తవేం కాదు. ఫ్రెండ్షిప్లు, సరదాలు, ప్రేమలు, బ్రేకప్లు, వీటి చుట్టూ తిరుగుతూ దాదాపు ఊహించేస్తూ ఉంటాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. బట్ అన్ని బాగా కుదిరినటువంటి సినిమాలు అప్పుడప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేస్తూ ఉంటాయి, అందరికీ నచ్చేస్తూ ఉంటాయి. అలా అందరికీ తెలిసిన కథకే నకిలీ డిగ్రీల నేపథ్యాన్ని వాళ్ళు కథకు చాలా బాగా జోడించి డైరెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. సరదా సరదా సీన్స్ తో అటు ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూనే నిజమైనటువంటి విజయం అంటే ఏమిటో చెబుతూ ఎమోషన్స్ ని పనిచేశారు. సో స్టార్టింగ్ లోను అలాగే క్లైమాక్స్ లోను అన్ని సీన్స్ మనకు మెప్పించేస్తాయి. మధ్యలో సాగేటువంటి కథ ఊహకు అందుతూ అలా చాలా సినిమాల్లో చూసినటువంటి సన్నివేశాలు చాలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అమ్మాయిలు ప్రేమ విషయంలో ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఇష్టపడిన అబ్బాయి గురించి పక్కన పెట్టేస్తే పెళ్లి విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. అబ్బాయిలు గనక వాళ్ళు చదువుకునే చదువుపై దృష్టి పెట్టకపోతే గనక కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మరి డ్రాగన్ గారి కథలో మనం చూసేయచ్చు అనమాట. అండ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో అల్లరి కుర్రాడుగా హీరో గారు కనిపిస్తారు, అలాగే సందడిగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి సీన్స్ నిజానికి కొత్త ఏం కాదు, కానీ ప్రదీప్ వాటిని తనదైన స్టైల్లో ఆ సన్నివేశాలకి ఒక కొత్త కలర్ ఇచ్చారని చెప్పాలి. సో సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి ట్విస్ట్లు కూడా ఆకట్టుకుంటాయి. చాలా సీన్స్ మరి అది చేసినట్లేదు అని అనిపిస్తాయి. అండ్ బ్యాక్ లాగ్స్ ని క్లియర్ చేసుకోలేని ఒక కుర్రాడు నకిలీ డిగ్రీతో ఉద్యోగంలోకి చేరి కంపెనీలో అద్దరగొట్టేయడం అండ్ బెస్ట్ ఎంప్లాయీగా ఎంపికైపోవడం, లక్షలు సంపాదించేటువంటి స్థాయికి ఎదిగిపోవడం, ఇదంతా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నాడు, బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేసుకోలేడా అని అనిపిస్తూ ఉంటుంది. సో నకిలీ డిగ్రీల భాగోతం బయటపడిపోయినట్టే అనిపిస్తుంది. మరి అలా అనిపించిన ప్రతిసారి కూడా ఇంకో ట్విస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆ ట్విస్ట్లన్నీ కూడా. అండ్ అదే టైంలో ఆ డిగ్రీలతో ఎందరో టాలెంటెడ్ పీపుల్ యొక్క జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం కూడా ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాలన్నమాట. అద్భుతంగా చూపించారు అది. ఇక నెంబర్ 3, ప్రదీప్ రంగనాథన్ పక్కింటి కుర్రాళ్ళ మనకి కనిపిస్తాడు. అతనికి తగ్గ క్యారెక్టర్ డ్రాగన్ అనమాట. అల్లరి కుర్రాడుగా తనదైన స్టైల్లో తనకు తగ్గ పాత్రలో మనకు కనిపించి మెప్పిస్తాడని చెప్పాలి. అండ్ ఎంత అల్లరి కుర్రాడు కూడా ఒక పక్క సందడి చేస్తాడు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో అయితే గనక ఎమోషన్స్ ని చాలా బాగా పలికించాడు, పంచాడు అని చెప్పాలి. అయితే ఆయన చేసేటువంటి ఫైట్స్ లోనే ఒక సహజత్వం కనిపించలేదేమో, న్యాచురల్ గా ఉంటే బాగుంది కదా అని అనిపిస్తుంది. అండ్ అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ టైం తక్కువ, బట్ బలమైన క్యారెక్టర్ అనమాట, మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కయాదుకి అయితే గనక కయాదు లోహర్ తన స్క్రీన్ స్పేస్ అయితే గనక నిజంగా ఎక్కువగానే ఉంది అండ్ కొంచెం గ్లామరస్ గా కూడా కనిపిస్తుంది. అండ్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ లో మిస్కిన్ అయితే గనక అందరికీ నచ్చేస్తారు. అండ్ స్నేహ గారు ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో మెరుస్తారు తెలుసా. ఇక చెప్పుకుంటే విజువల్స్ గానీ, మ్యూజిక్ గానీ, ఆ క్యాంపస్ గానీ సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. అండ్ డైరెక్టర్
అశ్వత్ మారిముత్తు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ డైరెక్టర్ గారు చాలా బాగా తెలిసిన కథకే ఇంకొన్ని కొత్త విషయాల్ని యాడ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు అని చెప్పాలి. బికాజ్ ఆయన రైటింగ్ లో కూడా బలం ఉంది కాబట్టి అందరికి ఈ రోజు థియేటర్స్ లో సినిమా నచ్చుతుంది. సో ఫైనలీ కథలో ట్విస్ట్లు చాలా బాగా నచ్చేస్తాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా బాగుంటుంది అండ్ అన్ని ఎమోషన్స్ చాలా బాగా పండాయని చెప్పాలి. స్పెషల్లీ ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ అందరికి చాలా బాగా నచ్చేస్తున్నారు. అదే మనం ముందనుకున్నట్టుగానే కథ కొంచెం తెలిసిందే గానీ స్టార్టింగ్ లో ఎండింగ్ లో వాళ్ళు కథల్లోకి మనల్ని తీసుకువెళ్ళినప్పుడు గానీ కథని ఎండ్ చేస్తూ క్లైమాక్స్ లో వాళ్ళు పండించినటువంటి ఎమోషన్స్ గానీ సినిమాకి హైలైట్ అన్నమాట. కొన్ని అతిగా అనిపించినటువంటి సీన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ పక్కన పెట్టేస్తే గనక నవ్విస్తూ అందరికీ తెలియాల్సినటువంటి కథను మెసేజ్ ను డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో చాలా బాగా చెప్పాడు అని చెప్పాలి. బాగా చెప్పించారు అని చెప్పి డైరెక్టర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. బికాజ్ అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ నచ్చేస్తుంది అండ్ సినిమాలో మనకు కనిపించినటువంటి అందరి పర్ఫార్మెన్సెస్ కూడా మనకి నచ్చేస్తాయి. సో ఆఫ్టర్ లవ్ టుడే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినటువంటి ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ గా మన ముందుకు వచ్చి మళ్ళీ మనకి నచ్చేలాగా ఒక మంచి కథతో ఒక మంచి మెసేజ్ తో హిట్ కొట్టేశాడు అని చెప్పాలి. మరి ఈ సంగతి ఏంటి? ఒకవేళ మీరు డ్రాగన్ కథని చూస్తే గనక మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ ని ఒక్క మాటలో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ మాటలు విన్న తర్వాత చూడబోతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.